తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో లేనిపోని ఆరోపణలు చేసే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మేము ఒకటే ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ఇటువంటి తప్పు జరిగినందుకు ప్రచారం చేసుకొని మొత్తం పూజలు చేసి ఇటువంటిది ఏం కూడా ఈ రాష్ట్రంలో ఉండే ఎవరికి అన్యాయం అంటే ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఒక్కసారి కోరేది ఒకటే, ట్రస్ట్ బోర్డు టీటీడీ ట్రస్ట్ బోర్డు బిడ్డరు జూన్ 12వ తేదీ సరఫరా మొదలుపెట్టారు. ఎవరు అధికారంలో ఉన్నారు మీరందరూ ఒక్కసారి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని వాళ్ళని కోరడం జరిగింది. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పటికే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడింది. నెయ్యి సరఫరా మొదలుపెట్టింది జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూలై 4వ తేదీ ట్యాంకర్లు టెస్ట్ పాస్ అయి ముందుకు కదిలాయని వాడి లడ్డులో తయారులో వాడామని వాళ్ళే చెప్పినారు. తర్వాత జూలై 6న 2 ట్యాంకర్లు, జూలై 12న మరో ట్యాంకర్ వచ్చి నెయ్యిలు టీటీటీ టెస్ట్లో ఫెయిల్ కావడంతోనే వెనక్కి పంపడం జరిగిందని వాళ్ళే చెప్పినారు. మీరు ఒక్కసారి వాళ్ళ ఈవోనే శ్యామలరావు గారే మాకు టెస్ట్ చేసిన తర్వాత దీంట్లో ఏదో కల్తీ ఉందని తెలిసిన తర్వాతనే మేము వెనక్కి పంపించినామని చెప్పడం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేస్తే మా గవర్నమెంట్లో 2019 నుంచి 2024 వరకు నెయ్యి క్వాలిటీ ఉందా లేదని టెస్ట్ చేసి 3 అంచెల్లో టెస్ట్ చేసి బాగా క్వాలిటీ ఉంటేనే తప్ప లడ్డుకు వాడని పరిస్థితి. అటువంటిది ఏదైనా ఉంటే ఫస్ట్ దాంట్లోనే రిజెక్ట్ అయితే వెనక్కి పంపించేది. 19 సార్లు రిజెక్ట్ చేసిన నెయ్యిని వెనక్కి పంపేయడం మా గవర్నమెంట్. చంద్రబాబు గవర్నమెంట్లో కూడా 15 సార్లు వెనక్కి పంపేయడం జరిగింది. ఇంత ఉండి ఇంత సిస్టమ్ ఉండేటోడు చంద్రబాబు నాయుడు ఇంత నాకేదో 40 ఏళ్ళ అపారణ అనుభవం ఉందని మాట్లాడే చంద్రబాబు నాయుడు ఇంత దిగజారి మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడు నిన్ను చేతగాను నువ్వు ఎందుకు సూపర్ 6 పథకాలు ఇస్తానని ప్రజలకు చెప్పినావు. నీకు చేతనైనంటే ఇవ్వాలి, నీ చేతగాని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందర ఒకటే చెప్పడం జరిగింది, మేమందరం కూడా ఎంత బలవంతం చేసినా కూడా వాళ్ళు సూపర్ 6 ఇస్తున్నారు, మీరు చెప్పమంటే లేదు, నేను చెప్పే ప్రసక్తే లేదు. మనకు అధికారం వచ్చినా అధికారం రాకపోయినా బాధ లేదు, కానీ ప్రజలను మోసం చేసే ప్రసక్తే లేదు. మన చేత కాదు, మనం ఇవ్వడానికి కూడా మనకు అంత ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా కాదని మనం రైతులకు రుణమాఫీ చేయమని అడగడం జరిగింది. మనం ఇవ్వలేమని చెప్పడం జరిగింది. ఉచిత బస్సు కానీ ఇవన్నీ అడిగినా కూడా కాదు, కనీసం ఉచిత బస్సు రైతు రుణమాఫీనే పెట్టన్నా అని అడగడం జరిగింది. మనం ఈ స్కీములు కాకుండా ఇంకొక స్కీము కొత్త స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసినా కూడా పొరపాటున కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఈ రాష్ట్ర బడ్జెట్ మనకు సపోర్ట్ చేసే ప్రసక్తి లేదు. మనం ప్రజలు ఫెయిల్యూర్ గవర్నమెంట్గా మనం ఖచ్చితంగా మాట చెప్పి నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఉద్దేశంతోనే ఎంతమంది ఏం మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసిన తర్వాత మాట్లాడలేదు. కానీ చంద్రబాబు నాయుడు అధికారమే పరమాధిగా ఏమి నోటికి వస్తే అవి సూపర్ 6లు, ఎవరు దావన ఏం అడిగితే అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చేలకు రాష్ట్ర ఖజానా కాలింది. ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో ఈ రాష్ట్ర మన ఇచ్చిన బడ్జెట్లో ఉన్న డబ్బులు 150 కోట్లు. జగన్మోహన్ రెడ్డి దిగిపోయేనాడికి దగ్గర 8,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడికి హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. అంటే ఎవరి బడ్జెట్ ఎవరు రాష్ట్రానికి మిగిలిచ్చినారనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించమని నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తాను. పొరపాటున కూడా అమలు కాని హామీలు ఏవి కూడా ఇవ్వకూడదు అనే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఏదైనా సరే అధికారం కావాలా, 5 ఏళ్ళు మమ్మల్ని ఏ ప్రజలు కూడా ఏం చేయలేరు, ఒక్కసారి అధికారం వస్తే మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత చూసుకుందామనే మనస్తత్వం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు. అందుకే అదే మొత్తం అంతా కూడా ఈ సూపర్ 6 పథకాలు ఇవన్నీ కూడా డబ్బులు ఖజానా ఖాళీ అయిపోయిందంటే నీకు తెలియదా? నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తావు, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నీకు తెలుసు. అంత తెలిసి కూడా నువ్వు ప్రజలను మోసం చేసినది కాదా? అవన్నీ కూడా ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి సూపర్ 6 ఏది కూడా అమలు పరిచే పరిస్థితులు లేదు. కాబట్టి ప్రజల మైండ్ డైవర్ట్ చేయాలా ఏదో విధంగా. ఇది హిందూ సమాజం, మనం అందరం కూడా అనేది హిందూ సమాజంలో ఉన్నాం. ఏదైతే ఆడ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్ చేసి
ప్రజలను మైండ్ డైవర్ట్ చేయడానికి చూస్తే దేవుడు అనేవాడు పైన ఉండాలి. మాట రాజకీయ నాయకులు ఎన్ని కూతులు అన్నాయని కూడా అవన్నీ కూడా దేవుని ముందర ఏదో తాత్కాలికంగా పనికి వచ్చేది తప్ప మీడియా అంతా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి కొద్ది రోజులు పనికి వస్తారు తప్ప తర్వాత నిజాలు తెలిసిన తర్వాత మాత్రం దేవుడు ఎవరిని కూడా క్షమించే ప్రసక్తే లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ధైర్యంగా మేము ఎందుకు ఈరోజు నేను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ప్రమాణ స్వీకారం వేసిన లేకుంటే మధ్యన ఎప్పుడైనా ఇచ్చిన ఈ కండువనే వేసుకొని రావడం జరిగింది. అంటే మా 2 సంవత్సరాల్లో ఎటువంటి మేము దేవునికి ఆదాయం తక్కువ వచ్చేది కానీ లేకుంటే డబ్బులు మిగిలించడానికి కల్తీలు కలపమని ఏ రోజు కూడా మా బోర్డులో మేము పాస్ చేయలేదు. దాంట్లో కొన్ని విషయాలలో అది ప్రజలకు ఇబ్బంది జరుగుతున్న దానిలో మేము నెగిటివ్గా మాట్లాడిన తప్ప ఏ రోజు కూడా మేము సపోర్ట్ చేసి జగన్ డిక్లరేషన్ ఎట్లా చూడాలి? జగన్ ఇప్పుడు తెలివిలేని మూర్ఖులకి ఏం చెప్పలేం మనం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాదు ఈ రాష్ట్రానికి, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి, వాళ్ళ నాయనతో పాటు ఎప్పుడోసారి పోయింటారు. రాజశేఖర రెడ్డినే డిక్లరేషన్ అడగనప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చాపురం నుంచి పాదయాత్ర చేసిన తర్వాత పైకి కొండ మీదకి పాదయాత్రతో నడిచిపోయినావు. నువ్వు కనీసం ఒక్క రోజైనా పాదయాత్ర నడిచావా చంద్రబాబు నాయుడు? అంటే జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది, నీకు నమ్మకం ఉంది, ఒకసారి ఆలోచించు. డిక్లరేషన్ అప్పుడు లేనిది 2019లో అడగకుండా, అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా అడగకుండా ఇప్పుడు 2019 ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎన్నోసార్లు టెంపుల్ పోయినప్పుడు కూడా ఇప్పుడు ఏంది దానికి ఒక ఇష్యూ, ఒక ఏదో ఒకటి